మంత్రి పార్థసారథి మాట్లాడుతున్నారు, అలా చూద్దాం. తీసుకున్న నిర్ణయం కాబట్టి పవర్ ప్రాజెక్ట్కి లేదు. అంటే గత ప్రభుత్వం అనాలోచితంగా ఒంటెద్దు పోకడతో చేసిన ఈ నిర్ణయాల మూలంగా రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా నష్టపోతుంది అనేది ఇదొక ఎగ్జాంపుల్. కట్టాలి కదా. అదేవిధంగా చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కి ప్యాకేజీ నెంబర్ 4లో వేంపాడు మేజర్లో బ్రాంచ్ కెనాల్ వేంపాడు మేజర్లో లైనింగ్ చేయడానికి 44.6 కోట్లు అదనపు ఆర్థిక సాయం కోసం జలవనరుల శాఖ చేసిన ప్రతిపాదనని దాని మీద పూర్తిగా ఎంక్వైరీ చేయమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇది 5-6 సంవత్సరాల క్రితం జరిగిన పని. దీనికి కారణం ఏంటంటే అక్కడంతా కూడా ఆ మట్టిలో కొన్ని మినరల్స్ సాల్ట్స్ ఉన్నాయి. వర్షం పడినప్పుడు ఆ సాల్ట్స్ అన్నీ కూడా కరిగిపోయి ఆ బండ్ వీక్ అయిపోయి కాలువలు పొడిగా వస్తుందనే ఉద్దేశంతో అక్కడ ఎక్కడైతే మట్టి పూడిక వస్తుందో అక్కడ రిటైనింగ్ వాళ్ళు కట్టాలని చెప్పేసి గత ప్రభుత్వం అంటే 14-19 మధ్యనే నిర్ణయం తీసుకుని కట్టించారు. ఇది ఈపీసీ కాంట్రాక్ట్ అవటం మూలంగా ఈ రిటైనింగ్ వాళ్ళకి ఏదైతే 44.6 కోట్లు ఖర్చు పెట్టారో ఇది అదనంగా ఈపీసీకి చేశారు. కాబట్టి ఇప్పుడు రాటిఫికేషన్ చేస్తానికి క్యాబినెట్ ముందుకు తీసుకురావడం జరిగింది ప్రతిపాదన. దీని మీద ఇంత ఆలస్యం జరగటానికి ఈ విధంగా ఎందుకు జరిగింది దీని మీద ఎంక్వైరీ చేయమని చెప్పేసి మరి ముఖ్యమంత్రి గారు సంబంధిత శాఖ అధికారుల్ని ఆదేశించడం జరిగిందని చెప్పేసి నేను మనం చేస్తాను. అమౌంట్ తెలపలేదు, ఎంక్వైరీ చేసి ప్రపోజల్ పంపించమని చెప్పారు. అదేవిధంగా ఇంకొకటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు సర్వతోముఖ అభివృద్ధి చెందటానికి ముఖ్యమంత్రి గారు పడుతున్న తాపత్రయం కానివ్వండి, లేకపోతే ఆయన చేస్తున్న ఆలోచన కానివ్వండి, ఏదైతే పోలవరం బనకచెర్ల లింక్ ఉందో ఆ ప్రాజెక్టు నిర్మాణం కానివ్వండి, సర్వే కానివ్వండి, ఇవన్నీ చేయటానికి ఒక కంపెనీని ఏర్పాటు చేయాలని చెప్పేసి జలహారతి కార్పొరేషన్ పేరుతో స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేసేందుకు ఒక ప్రతిపాదన కేబినెట్ దగ్గరికి వచ్చింది. దాన్ని ఆమోదించుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ ప్రాజెక్టు ఎవరు ఊహించిన విధంగా మరి రాష్ట్రంలో ఉన్న జలవనరులన్నింటినీ వినియోగించుకొని అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ప్రత్యేకంగా రాయలసీమ ఇప్పుడు దాకా ఏదైతే మనం కరువు సీమగా మనం అనుకుంటూ ఉండేవాళ్ళమో దీన్ని రత్నాల సీమగా మార్చాలనే లక్ష్యంతో అక్కడ కూడా పుష్కలంగా నీళ్లు లభించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్ని ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్గా తీసుకున్నారని చెప్పేసి తీసుకుంటే కాకుండా ఈ 4 సంవత్సరాల్లో కూడా ఈ ప్రాజెక్ట్ మీద కన్సిడరబుల్ పురోగతి రావాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తాను. ఎందుకంటే ఒక అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి రాష్ట్ర పగ్గాలు చేపడితే రాష్ట్రానికి ఏ విధమైన మేలు జరిగిద్ది అనడానికి ఈ ఆలోచన ఒక నిదర్శనం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ప్రతి సంవత్సరం గత 100 సంవత్సరాలు మనం తీసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం 1000 నుంచి 2000 టీఎంసీల నీళ్లు వృధాగా సముద్రంలోకి వెళ్ళిపోతూ ఉంటాయి.